ఇది చదువులమ్మ గుడి. ఇది సంస్కారమై కురుస్తున్న జడి. ఇది చైతన్యవంతుల బడి. ఇది విజ్ఞానమై పండుతున్న మడి. ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగుపల్లి అనే బడి. ఆ బడిలో 5 ఏళ్ల కిందట చేరి అన్ని తరగతులు పూర్తి చేసి పట్టుదలతో చదివి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన 10వ తరగతి వారికి జరుగుతున్న వీడ్కోలు కార్యక్రమం ఇది. అకుంఠిత దీక్షా తత్పరులైన ఉపాధ్యాయ వర్గం అతిథుల రూపంలో ఒక పక్క ఆసీనులు కాగా, ఉత్తంగ తరంగాల వంటి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అతిథులతో అలంకరింపబడాలని వేదిక, వారి దీవెనలతో పునీతం కావాలని 10వ తరగతి పిల్లలు ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమం మొదలు పెడదామా? మరి ఈ కార్యక్రమ నిర్వాహకులైన 9వ తరగతి పిల్లలు నా గొంతుతో తమ గురువులను ఆహ్వానిస్తున్నారు. దయచేసి అందరూ సిద్ధంగా ఉండండి. మాహిష్మతి రాజ్యానికి శివగామిని ఎలాగో నాగుపల్లి బడికి సరళా మేడం అలాగా. సమర్థత వారి సహజ లక్షణమైతే వాక్చాతుర్యం వారికి వంశపారంపర్యంగా వచ్చిన వరం. తమదైన శైలిలో పాఠశాలను నడుపుతూ నిత్యం ఉత్తమ ఫలితాలకై ఉవ్విళ్ళూరే మా పాఠశాల రాజమాత, అదేనండి ప్రధానోపాధ్యాయురాలు సరళా మేడం గారిని వచ్చి ఈ సమావేశ అధ్యక్ష స్థానాన్ని అధిరోహించవలసిందిగా కోరుతున్నాం. ఎందరో ఉద్యోగులు వారి సర్వీసులో ప్రశంసాపాత్రంగా పనిచేసి ఉంటారు. అదే ఉద్యోగులు సర్వీసు ముగియగానే సగౌరవంగా ఉద్యోగ విరమణ చేసి ఉంటారు. కానీ ఆ విరమణ అనంతరం కూడా అపార సేవలు అందించడం కొందరికే సాధ్యం. వారే వన్ అండ్ ఓన్లీ ప్రభుదాస్ సార్. ఈ నిత్య సంతోషి, సదా మన శ్రేయోభిలాషి, సేవాగుణపు రారాజు, మగుటం లేని మహారాజు, మన కార్యక్రమ ముఖ్య అతిథి ప్రభుదాసు గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. విజ్ఞులు, వితరణశీలురు, ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన మన మాజీ బయాలజీ సార్, జీవశాస్త్ర బోధనతో జవసత్వాలు ప్రసాదించిన మన కన్యగంటి గారి సేవలకు వారిని ఘనంగా సన్మానించుకున్నాం. వారితో మనకున్న అనుబంధం అంతటితో ఆగేది కాదు. అందుకే మరోసారి మన ఆత్మీయ అతిథిగా ఆహ్వానించుకున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి మన బడిలోకి మరోసారి అడిగిన కె శ్రీను సార్, మీ పాదపద్మాలను ఈ వేదిక మీద మోపండి సార్. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. ఈ సూక్తి చాలాసార్లు మీరు వినుంటారు. అదేవిధంగా సహనంతో నువ్వు పని చేస్తే సాంకేతికత నీకు దాసోహం అవుతుంది. ఈ మాట ఇప్పుడే వినుంటారు. ఈ 2 సూక్తులకు అచ్చుగుద్దినట్టు అతికిపోతారు ఉపేంద్రారెడ్డి గారు. గణిత బోధనలోనైనా, లక్ష్య ఛేదనలోనైనా, చివరకు వాహన చోదనలోనైనా తగ్గేదేలే అంటున్న ఈ ఆల్రౌండర్ ఉపేంద్రారెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. యుద్ధ భూమిలో రథవీరుని శూరత్వం ఆ రథసారథి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ బడి బాగా సాగాలంటే సీనియర్ల తోడ్పాటు కూడా అంతే అవసరం. ఈ బడి సీనియర్ ఉపాధ్యాయులు, పార్థసారథి సార్ కూడా అంతే ప్రభావవంతంగా పనిచేస్తుంటారు. విరామం అనేది వీరికి గిట్టని మాట. ఏమడిగినా నో అనడం తెలియని నిరాడంబరులైన పార్థసారిని కూడా
వేదిక మీదకు వినమ్రంగా ఆహ్వానిస్తున్నాము. మనిషి చిన్న, మనసు మిన్న. ఎవరి గురించి ఇలా అంటున్నానో మీకు తెలుసు. ప్రధానోపాధ్యాయ బాధ్యతలు నిర్వహించిన అనుభవశాలి, ఈ గణిత శాస్త్ర ధీశాలి, నిరంతర శ్రమజీవి, ఈ స్నేహశీలి. పర్సనాలిటీ చిన్నదైనా పాపులారిటీ చాలా పెద్దది. ఈ బడిలోని ప్రతి పెద్ద క్లాసు పిల్లలందరిపైన ప్రత్యేకమైన అవగాహన ఉన్న మన లంకా శ్రీను సార్ని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. పాషా, ఫిజిక్స్ కా బాద్షా. ఈ ఆప్షన్ కత్తిలాగా ఉంది కదూ? అవును, కత్తి లాంటి పాషా సార్కి అలాంటి క్యాప్షనే వాడాలి కదా మరి. పట్టుదలకు ప్రతిరూపం, దృఢ సంకల్పానికి ఇంకో రూపం మా పాషా సార్. భౌతిక శాస్త్ర బోధనలో శిష్టులు, పరమత సహనంలో విశిష్టులు మా పాషా సార్. మన పాషా గారిని కూడా ప్రేమతో వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. వడ్డించేవారు మనవారైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. అదే వడ్డించేవారు అందరి వారైతే ఆఖరు వారికి అన్నీ మిగలకపోవచ్చు. కానీ తాను తినకపోయినా తతిమా వారికి జాగ్రత్తగా పంచే సిహెచ్ శ్రీను సార్ లాంటి వారు ఉండగా అటువంటి సమస్యే రాదు. అలసిపోకుండా పనిచేయడం వారి గుణం, అంకిత భావంతో పనిచేయడం వారి సుగుణం. మన రెండో ఫిజిక్స్ సార్ని కూడా వేదిక మీదకు పిలిచేద్దామా మరి? పల్లంగా ఉందని పరిగెత్తి పోరు, మెరకగా ఉందని మెల్లగా నడవరు. అది ఎగుడైనా దిగుడైనా, అది పాఠమైనా మాటలైనా, అది గుడైనా బడైనా, చివరకు అది కారైనా బండైనా ఒకటే వేగం, ఒకటే స్థాయి. ఇంతటి స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారు. అదృష్టవశాత్తు వారు మన మధ్యనే ఉన్నారు. వారే జగదానంద కారకులు మన జగన్మోహన్ రెడ్డి గారు. వారికి శుభస్వాగతం పలికేద్దామా? ఆంగ్లం ఒక సముద్రం. దానిని ఏదాలన్నా చేదాలన్నా అసాధ్యం. ఇంగ్లీషు ఒక చిక్కుముడి. దానిని విప్పాలన్నా చెప్పాలన్నా చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్న వారే మా ఇంగ్లీష్ టీచర్స్. వారిలో ఒకరు ఇప్పటికే వేదిక మీద ఉన్నారు, ఇంకొకరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ పకార సహిత మకారయుక్త దకారిజా గారు, అర్థం తెలియలేదా? అయితే తరువాత అడగండి. పద్మజ మేడం, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. వీరికి ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు, అలాగే ఎక్కడ తగ్గాలో ఇంకా బాగా తెలుసు. 60లో కూడా 20లా కనిపించే ఆరోగ్యం గారు ఆటలాడించడంలో అగ్రగణ్యులు, అణకువగా ఉండడంలో ఆదర్శప్రాయులు. చాప కింద నీరులాగా పిల్లలపై మంచి ప్రభావం చూపిస్తుంటారు. ఇంకా ఆలస్యం ఎందుకు పీడి సార్? అలా అలా నడుచుకుంటూ ఇలా ఇలా వేదిక మీదకు వచ్చేయండి. ఈ నాగుపల్లి విద్యా వినీలాకాశంలో వెలుగులీనుతున్న మరో వేగుచుక్క రాము సార్. ఈ నాగుపల్లి పాఠశాల అనే సంద్రంలో ఎగసి పడుతున్న మరో యువ కెరటం రాము సార్. ఎంతో చేయాలన్న తపన వీరికుంది, ఎన్నో చేయగలిగిన సర్వీసు వీరికుంది. మీ ప్రయత్నాలు ఆపకండి. ప్రస్తుతానికి ఇలా రండి. సోషల్ మాస్టారు, మీకు స్వాగతం.
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల పొండ తెలుగు కండ, ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్న సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణరాయల మాటలను పాఠాలుగా చేసుకొని తరగతి గదులలో తెలుగు కాంతులను ప్రసరింపజేసే కాంతారావు సారు ఒకసారిలా వస్తారు. చెప్పులు లేవని నడవడం మానేసిన వాడికి కాళ్ళు లేకపోయినా కదలి వస్తున్నవాడు కనిపించేటప్పటికి తెలిసిందట తానెంతటి అదృష్టవంతుడు. అలాగే పరిస్థితులు అనుకూలంగా లేవని పాఠాలు చెప్పని వారెవరైనా ఎక్కడైనా ఉంటే వారికి అంగవైకల్యాన్ని కూడా అధిగమించి అంకిత భావంతో పనిచేస్తున్న కీరియా సారు ఆదర్శం కాగలరు. మై డియర్ కీరియా సార్, మిమ్మల్ని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. భాష అంటే బంగారపు కిరీటం లాంటిది. దానిని పట్టుకుంటే 10 మందికే తెలుస్తుంది, కానీ పెట్టుకుంటే ప్రపంచమే గుర్తిస్తుంది. అదే పని చేస్తున్నారు మన హిందీ మాస్టర్. ఒకప్పుడు ముక్తసరిగా మాట్లాడే ముజాహిద్ గారు ఇప్పుడు మాటల మాంత్రికులైపోయారు. ముజాహిద్ జీ, ఏక్ బార్ ఊపర్ आओ జీ. చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అనుకుంటారు కొందరు. పరోపకారం కోసం పరిశ్రమిస్తారు మరికొందరు. ఆ మరికొందరులో ఒకరు ఈ కామ్రేడ్. పదవులు చదువులు అనే 2 పట్టాల మీద సమాంతరంగా నడుస్తున్న రైలు బండి లాంటి వారు. చదువు చెప్పడంలోనూ సంఘ బాధ్యతలు మోయడంలోనూ సమన్యాయం పాటించే ఈ చేగువేర గణితంలో దిట్ట, చమత్కారాల పుట్ట. రావెల్లి రమేష్ గారు, రావాలి త్వరగా మీరు. కాలుతున్న వత్తి గురువు, తాను కాలుతూ కాంతిని పంచుతుంది. రాలుతున్న ఆకు గురువు, తాను రాలుతూ చిగురులు పెంచుతుంది. ఈ భావాన్ని తమ పేరులో ఇముడ్చుకున్నవారు హిందీ మేడం గారు. ఎందుకంటే అపర్ణము అంటే ఆకు అనే అర్థం కనుక. ఓ మౌనంగా కనిపించే మాటకారి, ఓ హిందీలో పయనించే బాటసారి, వేదిక మీదకు వస్తారా ఒకసారి? ఇప్పటికి వారు విద్య అనే వటవృక్షం మీద వాలిన రెక్కలు బలవని పక్షిపిల్ల. ప్రస్తుతానికి వారు బోధన అనే సముద్రంలో ఆడబోయిన ఈత నేర్వని చేపపిల్ల. ఆరంగేట్రంతోనే అద్భుతమైన స్కూల్లో చేరారు. అనతి కాలంలోనే ఆరితేరగలరు కూడా. వారే మాధవీలత టీచర్. టీచర్, మీ చేత వీడ్కోలు తీసుకునే మొదటి బ్యాచ్ని ఆశీర్వదించడానికి ఆలస్యం చేయకుండా వచ్చేయండి. ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది. ఆ నేలతల్లి ఒడిలోనే ఉద్యోగం చేసే అవకాశం అరుదుగా వస్తుంది. కానీ మన బడిలో ఇద్దరికి అవకాశం వచ్చింది. అందుకేనేమో ఆ ఇద్దరు హాజరు పట్టికలో మొదట చివరన నిలిచి హెచ్ఎం గారు, దేవకి గారు చెరొక పక్కన చేరి పాఠశాలను పటిష్టపరుస్తున్నారు. భూదేవికి ఉన్నంత ఓర్పు స్త్రీ జాతికి ఉంటుందంటారు. దేవకి మేడమే దానికి ప్రబల ఉదాహరణ. మేడం రండి, వచ్చి మీ స్థానాన్ని అధిరోహించండి. ఈ నాగుపల్లి గడ్డ పనిమంతుల అడ్డ. అంకిత భావం అణువడుగున తొడికసలాడి వీరందరి మధ్యన పనిచేస్తున్న ఒక తెలుగు ఉపాధ్యాయుడును నేను. కోకొల్లలుగా ఉన్న నా సహోపాధ్యాయులలోని సుగుణాల పుష్పాలలో కొన్నింటిని ఈ కార్యక్రమ ఆహ్వాన క్రమంలో
మాలగా అల్లి పిల్లల తరపున నా గొంతుతో పిలిచాను. అందుకే ఆఖరుగా చిన్నారులను ఆశీర్వదించడానికి వస్తున్న నేను కృష్ణార్జున్ రంగపురిని. ఈనాటి వీడ్కోలు గ్రహీతలైన నా ప్రియమైన 10వ తరగతి పిల్లలు ఈ ఉన్నత పాఠశాలలో చదివి ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారిని ఆదర్శంగా చేసుకొని మీరు రాణించాలని కోరుకుంటున్నాను. అల్లరి ఆటల సరదా మాటల నిన్నటికి స్వస్తి చెప్పండి. చక్కని చదువుల బంగారు భవితకు రేపటిపై దృష్టి పెట్టండి. చదువు పూర్తయింది కదా అని స్కూలుని మరవకండి. ఆగని ఈ బ్రతుకు పయనంలో అనుకోకుండా తటస్థించిన మన అందమైన పరిచయానికి ఆయుష్ పెంచండి. అధ్యక్షుల వారు తరువాత కార్యక్రమాన్ని కొనసాగించండి.